వాస్తవంగా 2000 సంవత్సరంలోనే ఆయన రావాలి కానీ రాలేదు. ఆయన ఎందుకు రాలేదు అంటే ఎవరు నశించకూడదు. ఒకవేళ ఆయన వస్తే అంత తీర్పు అయిపోతుంది. ఎవరు నశించకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదని కోరిక కలిగిన వాడై, ఇచ్చ కలిగిన వాడై తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఇంకెవరైనా రక్షణలోకి వస్తారేమో, ఇంకెవరైనా బాప్తిసం పొందుతారేమో, ఇంకెవరైనా నన్ను తెలుసుకుంటారేమో, ఇంకెవరైనా సువార్త నమ్ముతారేమోనని దేవుడు తన రాకడను గురించి ఆలస్యం చేస్తున్నాడు. ఆ ఆలస్యాన్నే కృప చూపించుట అంటారండి. వాస్తవంగా అయిపోయింది, అయినా దేవుడు సంఘానికి కొంత టైం ఇచ్చాడు. అందుకనే దీనిని కృపాకాలం అంటారు. ఎవరైనా మారితే కృపాకాలంలోనే మారాలి. ఈ దినాలు ఏం దినాలంటే మానవులను రక్షించడమే పనిగా పెట్టుకున్నటువంటి కృపాకాలం ఇది.